రామచంద్ర సార్ రీజనల్ కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు మన ప్రసాద్ రెడ్డి, మన సాయి ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా మన నంద్యాల జిల్లా అధ్యక్షుడు రామపాల్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి అన్న గారికి, ప్రదీప్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన శ్రీదేవమ్మక్క మాజీ శాసనసభ్యులు శ్రీదేవమ్మక్క గారికి, మన మనోహరక్క గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మన రాష్ట్ర సహాయ సంఘము అందరికీ, జిల్లా అధ్యక్షులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మనకి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు పరిపాలన చేసేకి రాలేరు. అందుకోసమే ఈరోజు మనము అతి త్వరలోనే మనం ఇంకా ఎలక్షన్ చాలా టైం ఉన్నాగానే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి మనం ఈరోజు ఈ సమావేశాలు ప్రతి ఒక్క సమావేశం మీరు మన మెడికల్ కాలేజీలో మన జగన్మోహన్ రెడ్డి గారు మన 19 నుంచి 24లో ఏ సీఎం తీయకున్నా అలాంటి వ్యక్తి ఈరోజు 17 మెడికల్ కాలేజీ తెచ్చింటే ఆ మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు ఆల్రెడీ 23లోనే ఓపెన్ అయిపోయినాయి. ఈరోజు అన్నీ మామూలుగా దాదాపుగా ఒక 5,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఉత్తర్వులు అయిపోతాయి. కాబట్టి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ వచ్చి దాన్ని ప్రైవేటు పీపీపీ ద్వారా ప్రైవేటు పరంగా చేయాలని వాళ్ళ అస్మదీయులకే కట్టబెట్టాలనే విధంగా మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టే ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 1 కోటి సంతకాలు సేకరించినారు. కాబట్టి మనము అందరూ కలిసి ఈ సమావేశాన్ని, ఈ 1 కోటి సంతకాలని ఇంకా నవంబర్ 22 కాకుండా ఇంకా అతి త్వరలోనే ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరూ దాదాపుగా 78,000 సంతకాలు సేకరించి, ఎందుకంటే మన గ్రామంలో ప్రతి గ్రామంలోన మన కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి అందరూ కలిసిమెలిసిగా చేసి త్వరగా ఈ 1 కోటి సంతకాలు మనం త్వరగా చేసి పంపిస్తే అక్కడ విజయవాడకి పంపించే విధంగా కార్యక్రమం చేస్తారు. కాబట్టి మనం ఈ కార్యక్రమం బాగా త్వరగా చేయాలని మన అందరికీ నాయకులందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.